హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టూచ్ అండ్ చూస్. ఈరోజు ఏం టాపిక్ మాట్లాడడానికి వచ్చానంటే మన BB9లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అంటే ఇప్పుడు బిగ్ బాస్ 9లో ఉన్న కంటెస్టెంట్స్ని మా సర్కిల్ ప్రకారం లేదా మా ఏరియాలో ఉన్న వాళ్ళ ప్రకారం ఒక్క మాటలో డిస్క్రైబ్ చేయాలంటే వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చాను. ద ఫస్ట్ వన్ ఈజ్ బర్నీ గారు, బంధాల మధ్యలో నలిగిపోయే బర్నీ గారు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ తనూజ, నెత్తి మీద నీళ్ళకుండా, ఎప్పుడు నీళ్ళకుండా నెత్తి మీద పెట్టినట్టు అలాగా నీళ్ళు కరుస్తూనే ఉంటుంది మా తనూజమ్మ. థర్డ్ వన్ ఈజ్ ఇమాన్యుయల్, అల్టిమేట్ ఎంటర్టైనర్. అసలు ఇమాన్యుయల్ లేకపోతే ఆ షోకి అర్థమే లేదు. ఫోర్త్ వన్ ఈజ్ దివ్య, మగరాయుడు. కొంచెం ఆడపిల్ల ఉన్నా కానీ మగాళ్ళ అన్ని పనులు చేస్తూ ఉంటుంది. డేర్ ఎక్కువ, ధైర్యం ఎక్కువ పిల్లకి. మా విజయవాడ అమ్మాయి బరాబర్ మాట్లాడుతుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఈ సంజన గారు. సంజన గారు మీకు కుంభకర్ణు, ఎందుకంటే పద్దాడు మీకు కూడా ఫుడ్ కావాలి కదా, కుంభకర్ణు లాగా తింటూ ఉంటారు. ఎట్లా తిన్నారండి అన్న ఎక్స్ ఇప్పటికీ మైండ్లో ఉంచిపోవట్లేదు అది. అండ్ ది సిక్స్త్ వన్ ఈస్ చాలా ఇష్టమైన కంటెస్టెంట్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, మన దేశ సైనికుడు, సోల్జర్. అండ్ ది సెవెంత్ వన్ ఈస్ డెమాన్ పవన్. బాడీ ఉన్నా కానీ నీకు అసలు మైండే లేదు. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ పర్సన్ ఈజ్ డెమాన్ పవన్. ఎయిత్ వన్ సుమన్ శెట్టి గారు, మీరు కల్మషం లేని మనిషి, మా పొట్టి మహారాజు. మీకు మా దిష్టే తగిలిద్దండి, మా ఫేవరెట్ కంటెస్టెంట్. నైన్త్ వన్ ఈజ్ రీతు చౌదరి. అసలు ఈ మా అవసరానికి మనుషుల్ని దేనికన్నా వాడుకుంటుంది. ఈ బిగ్ బాస్ 9 అంతా డెమాన్ పవన్ ఎంతలా వాడుకుందంటే అంతలా వాడుకుంది. బయట ఎంతమందిని వాడుకుందో తెలీదు. ఆల్రెడీ ట్రోలింగ్స్ వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ రీతు చౌదరి వాడిని ముంచడానికే వెళ్ళింది బిగ్ బాస్ 9లోకి మాత్రం. అసలు మెయిన్ థింగ్ డెమాన్ని నేను ఎందుకు అలా అన్నానంటే రీతు వల్లే తను అలా తయారయ్యాడు. మొత్తం తన బ్రెయిన్ ఎక్కడో పెట్టేసి బయట మంచిగానే ఉండేవాడు, లోపలికి వెళ్ళేసి ఒక సన్నాసి స్నేహాలు పట్టుకొని అలా తయారైపోయాడు. ఇదేనండి ఇప్పుడున్న 9 కంటెస్టెంట్స్ గురించి నేను డిస్క్రైబ్ చేయాలనుకున్నది 1 వర్డ్లో.